ఫ్రెండ్స్, ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూద్దాం. ధీరజ్ కార్లో శోభ అనే అమ్మాయి ఎక్కుంటుంది. ఆమెతో పాటు ఇద్దరు అబ్బాయిలు ఎక్కుంటారు. ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది గమనించిన ధీరజ్ వాళ్ళ నుండి ఆమెను సేవ్ చేయాలని చూస్తూ ఉంటాడు. ధీరజ్ సడన్గా కార్ని ఆపేస్తాడు. అప్పుడు అందులో ఒకడు ఏంటి కార్ ఆపావ్ అని అంటాడు. ఆపలేదు బ్రో, ఆగిపోయింది అని ధీరజ్ అంటాడు. అందులో ఒక అబ్బాయి ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ధీరజ్ అదే బ్రో నాకు అర్థం కావట్లేదు, చూస్తాను ఉండండి బ్రో అని కిందకు దిగుతాడు. కార్ దిగి చెక్ చేస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది, ఏదో ఒకటి చెప్దాం అని డోర్ మూసేసి లోపలికి వెళ్తాడు. వాళ్ళు ఏమైందయ్యా అని అంటారు. అప్పుడు ధీరజ్ బ్రో బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్టుంది బ్రో, స్టార్ట్ అవ్వట్లేదు అని ధీరజ్ అంటాడు. అప్పుడు అందులో ఒకడు అబ్బా ఇప్పుడు ఎలా అని అంటాడు. అప్పుడు ధీరజ్ కస్టమర్లే దేవుళ్ళు, మిమ్మల్ని ఇలా అడగకూడదు కానీ మరో దారి లేదు, ఏమనుకోకుండా కారు నెడతారా బ్రో అని అడుగుతాడు. అందులో ఒకడు మాకు ఇదొక ఆఫరా, కర్మ రే తప్పదు దిగరా అని వాళ్ళిద్దరూ దిగుతారు. దిగి నెట్టు అని నెడుతూ ఉంటారు. అప్పుడు ధీరజ్ బ్రో తోయండి బ్రో అని అంటాడు. అలా వాళ్ళు కొంత దూరం తోస్తూ ఉంటారు. అప్పుడు ధీరజ్ స్పీడ్గా కార్ని ముందుకు తోనిస్తాడు. వాళ్ళు రే అని అంటారు. కార్ ఆప్రా అని కేకలు వేస్తూ ఉంటారు. అయినా వినిపించుకోకుండా ధీరజ్ వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళాక ఆల్ ది బెస్ట్ బ్రో అని అవుతాడు. అప్పుడు ఆ రౌడీలు వీడేంట్రా ఇంత షాక్ ఇచ్చాడు అని అంటారు. అప్పుడు ఆమెతో ధీరజ్ వాళ్ళ మీద డౌట్ వచ్చిందండి, అందుకే ఇలా చేశాను అని అంటాడు. అప్పుడు ఆమె అమ్మయ్య థ్యాంక్స్ అన్నయ్య, వాళ్ళ మాటల్ని బట్టి నాకు అదే అనిపించింది, వాళ్ళు నా క్లాస్మేట్స్, ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు, ఫస్ట్ టైం వాళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చింది అని అంటుంది. అప్పుడు ధీరజ్ సిస్టర్ నువ్వు ఒక్కదానివే ఇప్పుడు అన్నవరం వెళ్ళడం మంచిదేనా, అవసరమా, పోనీ నేను మీ ఇంటి దగ్గర నిన్ను డ్రాప్ చేయనా అని ధీరజ్ అంటాడు. అప్పుడు ఆమె ఒక్క నిమిషం అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇలా అంటుంది, హలో గౌతమి మీరు ఎక్కడున్నారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు మేము అసలు ట్రిప్కే వెళ్ళలేదే అని అంటారు. అప్పుడు శోభ అవునా అయ్యో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేసి అయ్యో అన్నయ్య ఫ్రెండ్స్ ఇద్దరు వేరే వెహికల్లో అన్నవరం వెళ్ళలేదంట, వాళ్ళకి వీళ్ళు ఉదయమే కాల్ చేసి ట్రిప్ క్యాన్సిల్ చేసినట్టు చెప్పారంట అని అంటుంది. అప్పుడు ధీరజ్ ఆడపిల్లవి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, క్లారిటీగా తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటాడు. అప్పుడు ఆమె అయ్యో క్లాస్మేట్సే కదా అని వాళ్ళ మాటలు బ్లైండ్ గా నమ్మానన్నయ్య, కానీ వాళ్ళ మనసులో వేరే దురుద్దేశం ఉండి ఇలా ప్లాన్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని ఏడుస్తా ఉంటుంది. అప్పుడు ధీరజ్ నువ్వు ఏడవకమ్మా, నేను నిన్ను మీ ఇంటి దగ్గర సేఫ్ గా విడిచిపెడతాను అని అంటాడు. అప్పుడు ఆమె అని అంటుంది. కొంత దూరం వెళ్ళాక ఆమె ఇక్కడ ఆపేసేయన్నా అని అంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ దిగుతారు. ఇప్పుడు ధీరజ్ ఏంటమ్మా ఇక్కడ ఆపమన్నావు అని అంటాడు. అప్పుడు ఆమె మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉందన్నయ్య, నేను వెళ్తాను అని అంటుంది. ఇప్పుడు ధీరజ్ అయితే నేను ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను రా అని అంటాడు. ఇప్పుడు ఆమె వద్దన్నయ్య, వెళ్ళప్పుడు ఒక్కదానివే వెళ్ళావు, ఇప్పుడు ఒంటరిగా వచ్చేసావు, ఏమైంది అని మా నాన్న 1,00,000 ప్రశ్నలు వేస్తాడు, అందుకే ట్రిప్ క్యాన్సిల్ అయ్యిందని ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాప్ చేశారని నేను మేనేజ్ చేస్తాను అని అంటుంది. అప్పుడు ధీరజ్ సరే నీ లగేజ్ ఇస్తాను పదా అని అంటాడు. అలా లగేజ్ తీసుకుని తన దగ్గరికి వచ్చి ఇస్తాడు. అప్పుడు ఆమె అన్నయ్య మీరే లేకపోతే నా లైఫ్ ఏమయ్యేదో, మీరు నిజంగా దేవునిలా కాపాడారు, చాలా థ్యాంక్స్ అన్నయ్య అని అంటుంది. అప్పుడు ధీరజ్ పర్లేదులేమ్మా అంటాడు. అప్పుడు ఆమె తన జోబులో ఉన్న డబ్బులు తీసి ధీరజ్కి ఇస్తుంది. అప్పుడు ధీరజ్ అయ్యో డబ్బులు ఏం వద్దులే అమ్మా, ట్రావెల్ ఓనర్ అడిగితే నేను ఏదో ఒకటే చెప్తానులే, ఇదిగో అమ్మా తీసుకో అని అంటాడు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె కారు వైపు చూస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ ఇద్దరు రౌడీలు వచ్చి ఆమెను కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.